నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న ప్రధాన సమస్యలపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, దెబ్బతిన్న రోడ్లు, వీధి లైట్ల కొరత మరియు తాగునీటి సరఫరా లేక స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో ఎస్డిపిఐ జిల్లా నాయకులు కలాం ఇస్మాయిల్, అసెంబ్లీ నాయకులు నూరుల్లా, అఖ్తర్ హుసేన్ మరియు నాయకులు హుసేన్, సల్మాన్ ఖాన్, జమీర్ ఖాన్, వసీం, యూనస్, జలీల్, ఇలియాస్, రజాక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ, నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఎండి ఫరూక్ దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆటోనగర్ ప్రజలను వేధిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు మారినా ఆటోనగర్ తలరాత మారలేదని మండిపడ్డారు. మరోవైపు ఆటోనగర్ స్థలాల అవకతవకలపై మంత్రి ఫరూక్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ గుర్తు చేశారు. ఆటోనగర్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, సిఐడి విచారణ వేయిస్తామని మంత్రి చెప్పిన మాటలు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యాయని విమర్శించారు. వెంటనే సిఐడి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసి అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆటోనగర్ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎస్డిపిఐ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నేతలు స్పష్టం చేశారు. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో ఆటోనగర్ కు సందర్శించడం జరిగింది. ఆటోనగర్ సందర్శించి ఇక్కడ మెకానికులు పనిచేసే వాళ్ళతో కలిసిన తర్వాత ఎన్నో రకాల సమస్యలు, గత 35 సంవత్సరాలుగా ఈ సమస్యలు ఉన్నాయి. 35 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ నాయకులు వస్తున్నారు. ఇదే నాయకులు, ఇదే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కరెక్ట్ సమయానికి వస్తారు, పూలదండలు వేపించుకుంటారు, శాల్వాలు వేపించుకుంటారు, తర్వాత వచ్చేసి సన్మానాలు చేపించుకుంటారు. ఇక్కడ పెద్ద టెంటులు వేస్తారు. పాపం వీళ్ళు కార్మికులందరూ కలిసి టెంట్ వేస్తారు, వాళ్ళకందరికీ భోజన వసతి కల్పిస్తారు, షామ్యాలు, తర్వాత పూలదండి వేస్తారు. చివరికి వీళ్ళకి ఏమొస్తారంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ ఒక కొత్త నాయకుడు, కొత్త ఎమ్మెల్యే వస్తారు, మళ్ళీ అదే పూలదండలు, సన్మాన కార్యక్రమాలు. ఆ డబ్బులు బొక్క వాళ్ళుగా పూలదండలు అన్ని వేస్తే గానీ ఇంతవరకు ఇక్కడ 35 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి మాదిరి అక్కడే పనులు ఉన్నాయి. ఒక్క చిన్న రోడ్డు కూడా వేయలేదు, ఒక కాలువ వేయలేదు. కానీ దీని గురించి మాత్రం రాష్ట్ర లెవెల్లో చర్చ. ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇష్యూ వెళ్ళిందంటారు, ఒకసారి వైఎస్ దగ్గరికి వెళ్ళిందంటారు. సమస్యకు పరిష్కారం ఏమో కనబడడం లేదు. 35 సంవత్సరాలు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్ఎండి ఫరూక్ గారు, ప్రస్తుతం మన మినిస్టర్ గారు, ఈ నంద్యాల ఎమ్మెల్యే, ఈయన రాజకీయ జీవితం కూడా స్టార్ట్ 40 సంవత్సరాలైంది. అదే విధంగా ఆటోనగర్ కూడా స్టార్ట్ 40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాల కాలంలో మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రి, 4 సార్లు మంత్రి పదవి తీసుకున్నారు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి తీసుకున్నారు. మీరేం చేశారు ఆటోనగర్కి? ఒక్క ఇటుకైనా మీ పేరు మీద ఇక్కడ పెడతారా మీరు? కానీ ప్రెస్ మీట్లోనే పెడతారు, అది ఇస్తాం, అది ఇస్తాం. ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చి 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, 10 కోట్లు వస్తున్నాయి అంటారు. ఎక్కడ? 40 సంవత్సరాలుగా మీరు కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి వెళ్ళిపోయారు, ఒక టాప్ లీడర్షిప్ లో వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. మీతో పోయిన మొదలుపెట్టిన ఆటోనగర్ ఎక్కడుంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటోనగర్ అని, నందమూరి తారక రామారావు ఆటోనగర్ అని మొదలు పెట్టారు. బోర్డు కూడా బయట పెద్ద బోర్డు ఉంది. మీరు ఆ బోర్డు తప్ప ఇక్కడ ఏమీ పెట్టలేదు, ఏమీ వేయలేదు. వర్షాకాలం వస్తే కార్మికులందరూ వీళ్ళ ఇంట్లో పశువులు ఉండాలి. వర్షాకాలంలో ఒక్క పని ఆటోనగర్ లో ఉండదు. మోకాల వరకు నీళ్ళు వస్తాయి, బురద వస్తుంది, ఒక్క బండి కూడా లోపలికి రాదు, కారు కానీ లారీ కానీ ఒక్కడి కూడా పనికి రాదు. ఆ 3 నెలలు ఆటోనగర్ వాసులు పశువులు ఉండాలి. మీ గాడేమో వస్తారు, పాపం వాళ్ళు మిమ్మల్ని మీరు సార్ రండి, మీరు వచ్చి డెవలప్ చేయండి అని చెప్తారు. మీరు వస్తారు, సేమ్ అదే ఫోటోలు తీసుకుంటారు, శాల్వాలు వేసుకుని పూలదండలు వేసుకుంటారు, పని మాత్రం చేయరు. దీన్ని ఎస్డిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మంత్రి గారు, ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు, మీకు చివరి ఎలక్షన్లోనే ఆ రోజు మీరు ఎలక్షన్లో నిలబడి గెలిచారు. మరి బహుశా మీకు ఇదే చివరి మంత్రి పదవి కూడా అయిందొచ్చని మీ నుంచి సమాచారము. సో దయచేసి చివరి అవకాశం మీకు ఇదే రాజకీయ జీవితంలో. మీరు చేయలేని పని, మిగిలిపోయిన 40 సంవత్సరాలు మిగిలిపోయిన పని ఇప్పుడు పెండింగ్ ఉంది. చివరి అవకాశంలో చేసి మీ పేరు నిలబెట్టారు.